కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి సహాయ నిధి చేరుతుందని, వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాల్లో ఈ నిధి కొండంత ధైర్యం నింపుతుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు డివిజన్లు, మండలాలకు చెందిన 44 మంది లబ్ధిదారులకు 31.50 లక్షల విలువైన రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, వైద్య ఖర్చులు భారమైన పేద కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్ల రూపాయలు ఈ విధంగా ఉదారంగా సాయం చేసి వారిని ఆదుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోయినా లేక ఇతరత్ర అప్పుల పాలైపోతున్న కుటుంబాన్ని ఆదుకోవడం కోసం సర్వీస్ చేసి వచ్చిన బిల్లును బట్టి కూడా చేస్తున్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 44 మందికి 31,42,730 రూపాయలు మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో 4,65,24,984 రూపాయలు ఇప్పటివరకు కూడా సంక్షేమానికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా రూపాయి లంచాలు లేకుండా, మధ్య దళారీలు లేకుండా నేరుగా వారికి అందేలాగా కార్యక్రమం. అలాగే పేద కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా సహాయం చేస్తూ ఉంది. కొన్న పార్టీ కార్యకర్తలు ప్రమాదంలో మరణించిన వారికి సహాయం చేస్తూ ఉంది భారీ ఎత్తున. అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయం చేస్తూ ఉంది. వసుధార క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సహాయం చేస్తూ ఉంది. ఎవరైనా ప్రమాదంలో మరణించినా లేక రాజకీయ అక్షరాలు బలైపోయిన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ స్కూలు, ఎన్టీఆర్ కాలేజీ కూడా ప్రారంభించి వారికి కూడా సహాయం చేస్తుంది. భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం భారీగా వెచ్చిస్తుంది.